హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి అఫీషియల్‌గా ఫుల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట. అయితే నాకు కొంతమంది మెసేజ్ కూడా పెట్టారనమాట. వెయిట్ న్యూస్‌లో మీరు ఆర్టికల్ కూడా చూసే ఉంటారు. 25 ఇయర్స్ వరకు అని. అది ఫేకా రియల్ అంటే అది డెఫినిట్‌గా రియలే అనమాట. అండ్ బిలో 25 ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఈ వీడియోలో వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, అండ్ ప్రతిది మీకు ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్‌ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. మీరు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఈ వీడియోలో కూడా ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడ ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి మన డిఫెన్స్ డార్లింగ్ యాప్‌లో మీకు తక్కువ ప్రైస్‌కి కోర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈ ఆఫర్ మీకు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మన డిఫెన్స్ డార్లింగ్ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని అక్కడ మీరు ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్‌గా టాపిక్ వెళ్ళిపోయినట్లయితే, మనకు ఇండియన్ ఆర్మీ నుంచి మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పాను కదా! అంటే వాటికంటే ముందు వచ్చేసి మనకు అగ్నివీర్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఆ వీడియో చూడకపోతే చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అండ్ అమ్మాయిలు ఎవరైతే వుమెన్ మిలిటరీ పోలీస్‌కి అప్లై చేసుకోవాలంటే ఆర్మీకి అనమాట. వాళ్ళకి కూడా వీడియో చేశాను. అదే వీడియో మీరు అది కూడా చూడండి. నెక్స్ట్ ఆర్మీలో మనకు పర్మనెంట్ ఉద్యోగాలతోటి నర్సింగ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అనేది ఇంకొక నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది. ఆ నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను. ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ బిలో 23 ఇయర్స్ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి ఇంకొక నోటిఫికేషన్ అనమాట. ఇండియన్ ఆర్మీలో మనకు పర్మనెంట్ జాబ్స్ భర్తీ చేసే ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. బిలో 25 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఎనీవే మీకు నోటిఫికేషన్ కావాలంటే గన మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసిన నోటిఫికేషన్ కూడా మనకేందంటే, ఇక్కడ మనకు వ్యూ వాల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది కింద. దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే ఉంటాయి. అక్కడ జెడ్ఆర్ఓ చెన్నై కింద మనకు నోటిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. లేదు అనుకుంటే గన మన టెలిగ్రామ్ గ్రూప్‌లో మీకు పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడి నుంచి కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఇక మనకు మెయిన్‌గా టాపిక్ పెట్టుకున్నట్టయితే, మనకు చాలామంది వచ్చేసి మన సబ్‌స్క్రైబర్స్ గాని, మన ఫాలోవర్స్ అందరూ కూడా చాలామంది నాకు వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇట్లాంటి ఏదైతే వెయిటింగ్ న్యూస్‌లో ఇచ్చినటువంటి స్క్రీన్‌షాట్ అయితే నాకు పెడతా ఉన్నారన్నమాట. ఇక్కడ చూసుకుంటే 25,000 పైగా ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చేసింది. అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదలైంది. జీడీ, టెక్నికల్ క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్ ట్రేడ్స్‌మెన్, సోల్జర్, ఫార్మా అండ్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో 25,000 పైగా ఖాళీలైతే ఉన్నాయి. పోస్టును బట్టి 8థ్ క్లాసు, 10థ్ అండ్ ఇంటరు, డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ 17.5 నుండి 25 ఇయర్స్ ఎలో వయసు ఉండాలి. అండ్ ఏప్రిల్ 1 నుంచి మనకు ఇదంతా కూడా మీకు తెలిసిందే. అయితే ఇక్కడ మనకు చాలామంది డౌట్ అడుగుతున్నది ఏందంటే, అంటే నాకు ఈ స్క్రీన్‌షాట్స్ అని బట్టి 17.5 నుండి 25 ఇయర్స్ అనేది ఏజ్ పెంచారా? మనకు నర్సింగ్ అసిస్టెంట్‌కి 23 ఉండాలి. అండ్ ఇంకా జీడీ క్లర్క్ అలాంటి పోస్టులకు 22 ఇయర్స్ ఉండాలి. 25 ఏజ్ అనేది లేదు కదా! ఫేకా లేకుంటే రియలా? కొంచెం చెప్పండి చాలామంది మెసేజ్ చేసారు కాబట్టి యెస్, 25 ఇయర్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్‌కి. బిలో 25 ఏదైతే ఉందో ఆర్మీ అనేది మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లోన. జూలై 1 నుండి జూలై 15వ తేదీ వరకు మీకు ఎగ్జామ్స్ అయితే టెంటేటివ్‌గా షెడ్యూల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారో మొత్తం కూడా చూసుకుంటే, ఈ నోటిఫికేషన్ మనకు ఏవైతే సిపాయి ఫార్మ్ ఉంది కదా! ఈ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తా ఉన్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే గన 19 ఇయర్స్ నుండి 25 అయితే ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకు జూలై 1, 2002 నుండి జనవరి 1, 2008 మధ్యన మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే గన ఈ వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు హైట్ అండ్ చెస్ట్ ఎంత ఉండాలి అంటే గన మనకు సదరన్ ప్లాన్స్ అంటే సౌత్ ఏవైతే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ అండ్ యూటీ యూనియన్ టెరిటరీ పాండిచ్చేరి ఏదైతుందో వాళ్ళందరూ కూడా 165 సెంటీమీటర్ అయితే కంపల్సరీగా మనకు మినిమమ్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ మనకు చెస్ట్ విషయానికి వస్తే 447, బ్రీతింగ్ తీసుకుంటే మాత్రం 82 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఏందంటే చాలామంది అంటే ఎవరైనా అమ్మాయిలు చూస్తూ ఉంటే గన ఈ నోటిఫికేషన్‌కి కేవలం అబ్బాయిలు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అమ్మాయిలు అయితే గన మీరు నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీ బెస్టీ గాని, మీ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉంటే గన మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని, మీ తమ్ముడు గాని, మీ బ్రదర్ ఎవరో ఒకరు ఉంటారు కదా! వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఉంటే బట్టి వాళ్ళైతే అప్లై అయితే చేసుకుంటారు. అప్లికేషన్ ఫీజు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవాలంటే యాజ్ ఇట్ ఈస్‌గా ఇప్పుడు అగ్నివీర్ నోటిఫికేషన్ గాని, నర్సింగ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ గాని ఏదైతే అప్లికేషన్ ఫీజు పెట్టి ₹250 అనేది సేమ్ ఈ నోటిఫికేషన్ కూడా మనకు ₹250 పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు యూపీఐ, ఫోన్‌పే ద్వారా కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ముందుగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మనకి ముందుగా వచ్చేసి మనకు ఫేజ్ 1 ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏమంటే మనకు ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే కండక్ట్ అయితే చేయరు. అండ్ మనకొచ్చేసి మనకు 50 క్వెషన్‌లు వస్తాయి. 100 క్వెషన్స్ మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఒక్కొక్క డిఫరెంట్ అనమాట. ఇంకోటేందంటే మనకు ఎగ్జామ్‌కొచ్చేసి ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే ఇస్తారు. ఇంకా మనకు మంచి బెనిఫిట్ ఏందంటే మనకు తెలుగు ఎగ్జామ్ అనేది మనకు తెలుగు లోకల్‌లో కూడా మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు మీరు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చూసారంటే గన మనకు మన సెంటర్ ఏపీ అండ్ తెలంగాణలకు మన ఓన్
స్టేట్‌లోనో, మన డిస్ట్రిక్ట్‌లో మనం ఎగ్జామ్స్ సెంటర్ ఆప్షన్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 3 గాని, 5 గాని ఆప్షన్ అయితే పెట్టుకోవడానికి ఉంది కాబట్టి మీరు డెఫినిట్‌గా మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకు ఫేజ్ 2 అయితే ఉంటుంది. ఈ ఫేజ్ 2 వచ్చేసి మనకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. వాటికంటే ముందు మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అంటే మనకు సర్టిఫికేట్స్ గాని, అడ్మిట్ కార్డ్స్ గాని, హైట్ గాని అవన్నీ చెక్ చేసి తర్వాత మనకు రన్నింగ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ రన్నింగ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. ఫిజికల్ టెస్ట్‌లో మీకు ఎలాంటి మార్కులు అయితే ఉండవు. ఇక్కడ 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 6 నిమిషాల 15 సెకండ్స్‌లో కంప్లీట్ అయితే చేయాలి. ఎవరైతే 6 నిమిషాల 15 సెకండ్స్‌లో కంప్లీట్ చేస్తేనే మీరు రన్నింగ్ అనేది క్వాలిఫై అవుతారు. తర్వాత మనకు పుల్-అప్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకు మినిమమ్ 6 అయితే తీయాలి. మీరు 6 తీసినా పాస్. 6 కంటే ఎక్కువ తీసినా పాసే. ఓన్లీ పాస్ మాత్రమే. మీరు ఎలాంటి మార్కులు అయితే ఉండవు. నెక్స్ట్ మనకు 9 ఫీట్ డిచ్ క్వాలిఫై నేచర్ మాత్రమే. జిగ్‌జాగ్ బ్యాలెన్స్ ఇది కూడా క్వాలిఫై నేచర్ మాత్రమే. ఇక ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకేందంటే మనకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ మనకు నెక్స్ట్ డే గాని, లేకుంటే 2 డేస్ తర్వాత గాని కండక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ బట్ ఏందంటే మీరు ప్రాపర్‌గా మీరు మొత్తం అన్నీ కూడా అరేంజ్‌మెంట్ చేసుకొని, అన్నీ కూడా మీరు ముందే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మెడికల్ టెస్ట్ కూడా. ఎగ్జామ్‌లో వచ్చేసి మనకు బోనస్ మార్కులు కూడా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారనుకోండి, మీకు ఇంటర్నేషనల్ లెవెల్‌లో మీకు సర్టిఫికేట్ ఉందనుకోండి, మీరు రిప్రజెంటేషన్ చేసింటే ఇండియా తరపున 20 మార్కులు. అదేవిధంగా మనకు ఇక్కడ స్టేట్ లెవెల్ గాని, జూనియర్ అండ్ సీనియర్, నేషనల్ లెవెల్ ఆ విధంగా మనకు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఎన్‌సీసీ ఎవరి కాడైనా గాని ఎన్‌సీసీ ఏ సర్టిఫికేట్ ఉండే వాళ్ళకు 5 మార్క్స్, బి సర్టిఫికేట్ గాన 10 మార్క్స్ అండ్ సి సర్టిఫికేట్ గాన 15 మార్కులు అండ్ సి సర్టిఫికేట్‌లో మనకొచ్చేసి మనకు రిపబ్లిక్ డే పరేడ్‌లో ఎవరైతే పార్టిసిపేట్ చేసింటారో కదా! వాళ్ళ కాడ సి సర్టిఫికేట్ ఉంటది. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 20 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బోనస్ మార్కులనేది. బట్ మీరు కంపల్సరీ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం ఈ ఎన్‌సీసీ సర్టిఫికేట్ అనేది మీరు మెన్షన్ చేయాలి. అక్కడ మీరు మెన్షన్ చేస్తేనే మీకు బోనస్ మార్కులనేవి మీకు యాడ్ అవుతాయి. అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఇక అదే విధంగా మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వచ్చేసి మనకు ఇక్కడ సిపాయి ఫార్మా ఈ నోటిఫికేషన్‌లో భర్తీ చేస్తున్నటువంటి కూడా మనకు సిపాయి ఫార్మా పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ ఉద్యోగాలే. సోల్జర్ ఉద్యోగాలే. ఎలాంటి మనకు అగ్నివీర్ గాని అయితే కాదు. ఇక్కడ అగ్నివీర్ ఏందంటే మనకు 4 ఇయర్స్ మాత్రమే సర్వీస్ చేయాలి. తర్వాత ఇంటికి రావాల్సి ఉంటది. అండ్ దానిలో కొంతమంది మనకు పర్మనెంట్ అవుతారనుకోండి. అది పక్కన పెట్టేస్తే ఇక సిపాయి ఫార్మా గాని, నర్సింగ్ అసిస్టెంట్ గాని మనకు పర్మనెంట్. నర్సింగ్ అసిస్టెంట్‌కి బిలో 23 అయితే ఉండాలి. అండ్ సిపాయి ఫార్మాకి వచ్చేసి మనకు 19 ఇయర్స్ నుంచి 25 అయితే ఉండాల్సి ఉంటుంది. జూలై 1 నుండి 2002, జనవరి 1, 2008 మధ్యన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. అయితే మీకు చాలామంది అడిగినటువంటి డౌట్ ఏందంటే 25 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు సిపాయి ఫార్మాకి. బట్ మీకు క్వాలిఫికేషన్ కూడా ఉండాలని చెప్పాను కదా! క్వాలిఫికేషన్ విషయానికొస్తే గన ఇది అందరి ఎలిజిబిలిటీ అయితే ఉండదనమాట. చాలా తక్కువ మంది మాత్రమే ఈ పోస్ట్‌కు అర్హులనమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10+2 ఇంటర్మీడియేట్ అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా డి ఫార్మసీ ఎవరైతే చేసి ఉండాలి. డి ఫార్ములేస్ వచ్చేసి మీకేందంటే 55% మీకు మార్కులైతే వచ్చి ఉండాల్సి ఉంటుంది. అండ్ వీటితో పాటు మనకు స్టేట్ ఫార్మసీ కౌన్సిల్‌లో గాని, లేదా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో గాని మీరు కంపల్సరీగా రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలన్నమాట మీరనేది. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటర్ ఉండి డి ఫార్మసీ చేసినా, మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నాట్ ఎలిజిబుల్. ఇంటరు, డి ఫార్మసీ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే కూడా కంపల్సరీ మీరు అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్‌కి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటేందంటే మనకు ఎన్ని వేకెన్సీ భర్తీ చేసే ఛాన్స్ ఉంటుందంటే గన అప్రాక్సిమేట్‌లీ నేను ఎక్స్‌పెక్ట్ చేసేదేందంటే 500-1000 లోపే ఉండే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. చాలా తక్కువ వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉంటారు. మనకు జీఈడీ టెక్నికల్, నర్సింగ్ అసిస్టెంట్ ఆ పోస్ట్‌లతో కంపేర్ చేసుకుంటే గన. మంచి పోస్టులతో మనకు భర్తీ చేస్తారు. అప్రాక్సిమేట్‌లీ ఒక 500 అనుకోండి. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద. ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు జైన్ ఇండియన్ ఆర్మీ నుంచి మనకొచ్చినటువంటి సిపాయి ఫార్మా నోటిఫికేషన్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాననుకుంటున్నాను. ఇది మనకు జెడ్ఆర్ఓ చెన్నై నుంచి రావడం అయితే జరిగింది. జెడ్ఆర్ఓ చెన్నై అనమాట మనకు రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా ఈ నోటిఫికేషన్‌కి. ఎవరన్నా కూడా ఏదైనా మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, లేకుంటే ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇక్కడ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు కదా! ఆ నెంబర్‌కైతే మీరు కాల్ చేసి ఇండియన్ ఆర్మీ వాళ్ళకు కాల్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళే అఫీషియల్‌గా మనకు మెన్షన్ చేశారన్నమాట నెంబర్ అనేది. కాబట్టి ఆ నెంబర్‌ని అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతవరకు మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. లేదంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేరు కూడా మీరు చేసాను కూడా అక్కడ మీరు ఫాలో అయ్యి. థాంక్ యూ.